కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా, లేపోతే మిగిలిన ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా, వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబం కోసం, వాళ్ళ యొక్క పార్టీ కోసం, వాళ్ళ యొక్క కుటుంబం కోసం వాళ్ళు బతుకుతా ఉన్నారు. కానీ మీరు నరేంద్ర మోడీ గారిని చూసుకుంటే, ఆయన చాలా సభల్లో చెప్పాడు. ఆయన్ని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఆయన కేవలం ఈ రోజు కూడా ఆయన బతుకుతా ఉంది దేశం కోసం, ధర్మం కోసం ఆయన బతుకుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం బతుకుతా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన బతుకుతా ఉన్నాడు. ఆయనని పట్టుకొని నరేంద్ర మోడీ గారి లాంటి అంత గొప్ప నాయకుడిని పట్టుకొని దేశం కోసం, ప్రజల కోసం బతికేటువంటి నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడిని పట్టుకొని నీకు ఇల్లు లేదు, నీకు భార్యాబిడ్డలు లేరు, నీకు ఏమీ లేదు అని చెప్పి ఆయనని అవమానించేటువంటి దరిద్రులు, ఆయనని అవమానించి కించపరచాలని చెప్పి చూసేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి నాయకులని ఈ భారతదేశం చూసింది. నరేంద్ర మోడీ గారి లాంటి గొప్ప నాయకుడు ఈ రోజుల్లో దేశం కోసం, ధర్మం కోసం బతికేటువంటి నాయకుడిని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులే అని గర్వంగా చెప్పేటువంటి నాయకుడిని, అని హక్కును చేర్చుకున్నటువంటి నాయకుడిని ఒకరిని చూపించండి నరేంద్ర మోడీ గారిని కాకుండా. ఎవ్వరూ కనిపించరు మీకు ఈ భారతదేశంలో. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఇలాంటి నాయకుడిని మీరు ఎక్కడా కూడా చూపించలేరు, భూతద్దం పెట్టి వెతికినా కానీ.